బీసీసీఐ పాలిటిక్స్ వల్ల మరో టాలెంటెడ్ ప్లేయర్ వేస్ట్ అవుతున్నాడు. అతనే శ్రేయస్ అయ్యర్. ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నప్పటికీ తన పర్ఫార్మెన్స్ కి తగ్గ రివార్డు మాత్రం దొరకట్లేదు. తనని టీంలోకి సెలెక్ట్ చేయకుండా కావాలని తొక్కేస్తున్నారు. మెయిన్లీ గత 1 year గా 3 ఫార్మాట్లలోనూ తన పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే యాజ్ ఏ ప్లేయర్ గా అండ్ కెప్టెన్ గా కూడా పీక్ లో ఉంది. అయినప్పటికీ తనకు స్క్వాడ్ లో చోటు దక్కట్లేదు. ఈ 1 year లో తన స్టాట్స్ చూసుకున్నట్లయితే టెస్ట్ ఫార్మాట్ లో జరిగే రంజీ ట్రోఫీలో 7 innings లో 480 runs కొట్టాడు. యావరేజ్ 68గా ఉంది అండ్ స్ట్రైక్ రేట్ 98, 2 సెంచరీలు కొట్టాడు. ఇక విజయ్ హజారీ ట్రోఫీలో 5 innings లకు గాను 325 runs కొట్టాడు. యావరేజ్ 325గా ఉంది. ఈ 5 మ్యాచ్ల్లో తను ఒక్కసారి మాత్రమే అవుట్ అయ్యాడు. స్ట్రైక్ రేట్ 131, ఇందులో కూడా 2 సెంచరీలు కొట్టాడు. అండ్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో 8 innings లో 345 runs, 49 యావరేజ్ అండ్ 180 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. ఇందులో 1 సెంచరీ అండ్ 1 హాఫ్ సెంచరీ కొట్టాడు. అదే ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ వేరే ప్లేయర్లు ఇచ్చుంటే 3 ఫార్మాట్లలోనూ పర్మనెంట్ అయ్యేవాళ్ళు. అంతెందుకు బీసీసీఐకి నచ్చిన ప్లేయర్లు సరిగ్గా పర్ఫామ్ చేయనప్పటికీ 3 ఫార్మాట్లలోనూ ఆడిస్తున్నారు. ఇన్ఫాక్ట్ హర్షిత్ రాణా ఇప్పుడు మన టీమిండియా తరపున 3 ఫార్మాట్లలోనూ ఆడుతున్నాడు. తన స్టాట్స్ చూసుకుంటే అంత గొప్పగా ఏమీ లేవు, కానీ తన ప్రతి స్క్వాడ్ లో మాత్రం ఉంటాడు. బట్ బాగా పర్ఫామ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ ని మాత్రం ఇగ్నోర్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ తను కన్సిస్టెంట్ గా ఆడే ఓడిఐ ఫార్మాట్ లో కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ సిరీస్ కు సెలెక్ట్ చేయలేదు. రోహిత్ శర్మ పట్టుబట్టడంతో స్క్వాడ్ లోకి యాడ్ చేశారు. అయినా ప్లేయింగ్ 11 లో ఛాన్స్ ఇవ్వలేదు. బట్ లాస్ట్ మినిట్ లో విరాట్ కోహ్లీకి ఇంజరీ అవ్వడం, శ్రేయస్ అయ్యర్ కు ఛాన్స్ రావడంతో ఆ ఛాన్స్ ను బాగా యూజ్ చేసుకున్న శ్రేయస్ అయ్యర్ ఛాంపియన్స్ ట్రోఫీలో మన టీమిండియా తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. అంతేకాదు ఐపీఎల్ లో లాస్ట్ ఏడాది కేకేఆర్ టీం ని కప్ కొట్టించాడు అండ్ ఈ ఏడాది కెప్టెన్ గా పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ కి తీసుకెళ్లాడు. యాజ్ ఏ ప్లేయర్ గా కూడా 50 యావరేజ్ తో 600+ runs కొట్టాడు అండ్ స్ట్రైక్ రేట్ 170గా ఉంది. ఐపీఎల్ లో 170 స్ట్రైక్ రేట్ తో 600+ runs కొట్టిన థర్డ్ ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటే టీమిండియాలోకి చాలా ఈజీగా రావచ్చు. ఇన్ఫాక్ట్ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని టీమిండియాలోకి సెలెక్ట్ అవుతున్నారు. అంతెందుకు ప్రెసెంట్ ఆసియా కప్ స్క్వాడ్ లో కూడా ఐపీఎల్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని చాలా మంది ప్లేయర్స్ ని సెలెక్ట్ చేశారు. ప్లేయర్స్ లైక్ జితేష్ శర్మ అండ్ శుభ్మాన్ గిల్ కూడా ఐపీఎల్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకునే స్క్వాడ్ లోకి వచ్చారు. బట్ అయ్యర్ ని మాత్రం కావాలని సెలెక్ట్ చేయకుండా పర్సనల్ గా టార్గెట్ చేస్తూ తనని మెంటల్ గా టార్చర్ చేస్తున్నారు. అతన్ని ఆసియా కప్ స్క్వాడ్ లోకి ఎందుకు సెలెక్ట్ చేయలేదని ప్రాపర్ రీజన్ మెన్షన్ చేయలేదు బీసీసీఐ. ఇది ఒక ప్లేయర్ కాన్ఫిడెన్స్ చాలా దెబ్బతీస్తుంది. ఎందుకంటే గత 1 year లో శ్రేయస్ అయ్యర్ టీ20 క్రికెట్ లో యాజ్ ఏ ప్లేయర్ గా కెప్టెన్ గా బాగా ఎక్సెల్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ మన టీమిండియా తరపున లాస్ట్ ఆడిన టీ20 మ్యాచ్ లో కూడా 50+ స్కోర్ కొట్టి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. బట్ అయినప్పటికీ శ్రేయస్ అయ్యర్ ని పక్కన పెడుతున్నాడు. ఇది ప్లేయర్ ని మెంటల్లీ చాలా టార్చర్ చేస్తుంది. శ్రేయస్ అయ్యర్ మీద ఎవరికో పర్సనల్ హేట్ ఉంది, అందుకే అతన్ని ఇలా ఆడుకుంటున్నారు. శ్రేయస్ అయ్యర్ ని ఆసియా కప్ కు సెలెక్ట్ చేయకపోవడంతో టీమిండియా ఫ్యాన్స్ అండ్ జనరల్ ఆడియన్స్ బీసీసీఐ అండ్ గంభీర్ ని చాలా ట్రోల్ చేశారు. దీంతో ఆ మరుసటి రోజు శ్రేయస్ అయ్యర్ ని ఓడిఐ కెప్టెన్ చేస్తున్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ అతను ఓడిఐలో కన్నా టీ20లో మన టీమిండియాని బాగా లీడ్ చేసేవాడు. ఎందుకంటే కెప్టెన్ గా ఐపీఎల్ లో 3 డిఫరెంట్ టీమ్స్ ని ఫైనల్ కి తీసుకెళ్లాడు అండ్ రీసెంట్ గా ముంబైకి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీని గెలిపించాడు. బట్ టీమిండియా ఆసియా కప్ స్క్వాడ్ లోకి శుభ్మన్ గిల్ ని సెలెక్ట్ చేసి వైస్ కెప్టెన్ గా అపాయింట్ చేశారు. ఇందులో గంభీరత్వం చాలా ఉంది. ఎందుకంటే టీ20 సెటప్ లో లేని శుభ్మన్ గిల్ ని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చారు. అంతేకాదు వైస్ కెప్టెన్ గా కూడా అపాయింట్ చేశాడు. అంటే శుభ్మన్ గిల్ పక్కా ప్లేయింగ్ 11 లో ఉంటాడు. ఒకవేళ గిల్ ఆసియా కప్ లో బాగా పర్ఫార్మ్ చేసే టీ20 కెప్టెన్ కూడా ఇచ్చేయచ్చు. శుభ్మన్ గిల్ ను నెక్స్ట్ ఇండియన్ స్టార్ బాయ్ గా చూస్తున్నారు. అందుకే తనని 3 ఫార్మాట్లలోనే ఇరికిచ్చేస్తూ మిగతా టాలెంటెడ్ ప్లేయర్స్ కి ఛాన్స్ ఇవ్వకుండా పక్కన పెట్టేస్తున్నారు. శుభ్మన్ గిల్ కన్నా శ్రేయస్ అయ్యర్ కి 3 ఫార్మాట్లలో ఆడే కేపబిలిటీ ఎక్కువ ఉంది. రీసెంట్ 1 year లో శ్రేయస్ అయ్యర్ కంప్లీట్ బ్యాట్స్మెన్ గా ఎదిగాడు. మాక్సిమం శ్రేయస్ అయ్యర్ ను 2026 టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ లోకి సెలెక్ట్ చేయకపోవచ్చు. ఒకవేళ టీమిండియా ఆసియా కప్ ను గెలవకపోతే అప్పుడు శ్రేయస్ అయ్యర్ ని యాడ్ చేసే అవకాశం ఉంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే బీసీసీఐ పాలిటిక్స్ ఆపితే కానీ శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్స్ సర్వే కాలేరు. ఇక ఓడిఐ కెప్టెన్సీ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూమర్ ఒక ఫేక్ న్యూస్. ఎందుకంటే అయ్యర్ ని ఆసియా కప్ స్క్వాడ్ లోనూ సెలెక్ట్ చేయలేదు, కనీసం స్టాండ్ బై ప్లేయర్ లిస్ట్ లో కూడా పెట్టలేదు. దీంతో ఫ్యాన్స్ బీసీసీఐ అండ్ గంభీర్ ని దారుణంగా ట్రోల్ చేశారు. ఆల్ ఆఫ్ ది సడన్ ఆ మరుసటి రోజే శ్రేయస్ అయ్యర్ ని ఓడిఐ కెప్టెన్ చేస్తున్నట్లు రూమర్ వచ్చింది. ఈ న్యూస్ వినగానే మంచి హీట్ మీద ఉన్న శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్స్ కూల్ అయ్యారు. మెయిన్లీ ఈ న్యూస్ శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్స్ ని హ్యాపీ చేయడానికి మాత్రమే స్ప్రెడ్ చేశారు. ఎందుకంటే ఈ రూమర్ వచ్చిన టైం చూసుకున్నట్లయితే ఆసియా కప్ స్క్వాడ్ రిలీజ్ అయిన మరుసటి రోజే ఈ రూమర్ స్ప్రెడ్ అయింది. బట్ మనకు అక్టోబర్ వరకు ఒక్క ఓడిఐ మ్యాచ్ కూడా లేదు. ఈ రూమర్ ఇంత ఎర్లీగా రావడానికి కారణం మండుతున్న శ్రేయస్ అయ్యర్ ఫ్యాన్స్ ని కూల్ చేయడానికి మాత్రమే. ఇందులో ఎలాంటి నిజం లేదు. ఇన్ఫాక్ట్ మనం ప్రాక్టికల్ గా ఆలోచించుకున్నట్లయితే శ్రేయస్ అయ్యర్ కి ఓడిఐ కెప్టెన్సీ 99% ఇవ్వరు. ఎందుకంటే ఆల్రెడీ రోహిత్ శర్మ మన టీం ఇండియాని ఓడిఐ ఫార్మాట్ లో లీడ్ చేస్తున్నాడు అండ్ తను 2027 వరకు ఆడతానని కూడా కన్ఫర్మ్ చేశాడు. మెయిన్లీ తను రీసెంట్ గా మన టీం ఇండియాకి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించి పెట్టాడు. యాజ్ ఏ ప్లేయర్ గా అండ్ కెప్టెన్ గా కూడా ఓడిఐ ఫార్మాట్ లో అద్భుతంగా ఆడుతున్నాడు. ఇంత మంచిగా ఆడుతున్న రోహిత్ శర్మని పక్కన పెట్టి ఓడిఐ కెప్టెన్సీ శ్రేయస్ అయ్యర్ కి ఇచ్చే అవకాశమే లేదు. పోనీ 2027 వరల్డ్ కప్ తర్వాత అయినా శ్రేయస్ అయ్యర్ కు ఓడిఐ కెప్టెన్సీ ఇస్తారని నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడే శ్రేయస్ అయ్యర్ కు 30 years వచ్చేసింది. ఇక 2027 వరల్డ్ కప్ తర్వాత తనకి 33 years వచ్చేస్తుంది. ఏజ్ ఎక్కువైపోయిందంటూ శ్రేయస్ అయ్యర్ ని పక్కన పెట్టేస్తారు. దీంతో శుభ్మన్ గిల్ నే మళ్ళీ ఓడిఐ కెప్టెన్ గా అపాయింట్ చేస్తారు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకున్నా శ్రేయస్ అయ్యర్ కు మాక్సిమం ఓడిఐ కెప్టెన్సీ ఇవ్వరు. ఇన్ఫాక్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ముందు వరకు తనని ఓడిఐ స్క్వాడ్ లోనే సెలెక్ట్ చేయని వారు సడన్ గా తనకి ఓడిఐ కెప్టెన్సీ ఇస్తారని రూమర్ స్ప్రెడ్ చేస్తే ఎవరు నమ్ముతారు బ్రో?
ఇదంతా బీసీసీఐ ఆడుతున్న నాటకం. దీనికన్నా 2026 వరల్డ్ కప్ తర్వాత శ్రేయస్ అయ్యర్‌ను టీ20 కెప్టెన్‌గా చేస్తే బావుంటుంది. ఎందుకంటే గత 1 ఇయర్‌లో టీ20 క్రికెట్‌లో శ్రేయస్ అయ్యర్ బాగా ఎక్సెల్ అయ్యాడు. ఏది జరగాలన్నా ఫస్ట్ బీసీసీఐ పాలిటిక్స్ చేయడం ఆపేయాలి. టాలెంట్ ఉన్న ప్లేయర్స్‌కి ఛాన్స్ ఇస్తేనే మన టీమిండియా ఎదుగుతుంది. లేదంటే పాతాళానికి పడిపోతుంది. థాంక్ యూ ఫర్